ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆడవారికి ఎన్నో పనులుంటాయి. అయితే చిన్న చిన్న వంటింటి చిట్కాలను తెలుసుకోవడం ద్వారా మీ పనులన్నీ చాలా సులభంగా పూర్తి చేసుకోవచ్చు. దోశ పిండిలో ఒక స్పూన్ పాలు పోస్తే దోశలు ఎర్రగా చాలా రుచిగా వస్తాయి. కూరలో ఉప్పు ఎక్కువగా ఉంటే ఒక స్పూన్ పెరుగును కూరలో కలపండి. కూరలో ఉప్పు తగ్గడంతో పాటు మీ కూర చాలా రుచిగా ఉంటుంది. లేదా కూరలో కొంచెం నిమ్మరసం కలిపినా కూరల్లో ఉప్పు తగ్గుతుంది. వెల్లుల్లిపాయ పొట్టును త్వరగా తీయాలంటే ఒక 10 నిమిషాల పాటు వెల్లుల్లిపాయను ఎండలో పెట్టండి. త్వరగా పొట్టు ఊడుతుంది. అలాగే కూరలో కారం ఎక్కువైతే కొంచెం కొబ్బరి పొడిని వేయండి. కూరలో కారం తగ్గి చాలా రుచిగా ఉంటుంది. కత్తిపీటకు ఉప్పు రాస్తే చాలా పదునగా తయారవుతుంది. కందిపప్పు త్వరగా ఉడకాలంటే కందిపప్పులో ఒక స్పూన్ నూనె వేసి ఉడికించండి. బెండకాయ వేపుడు చేసేటప్పుడు బెండకాయలు జిగురు లేకుండా ఉండాలంటే బెండకాయ ముక్కలపైన కొంచెం నిమ్మరసం చల్లండి. బెండకాయలు జిగురు లేకుండా క్రిస్పీగా వస్తాయి. సేమ్యాను ఉడికించేటప్పుడు సేమ్యా అతుక్కోకుండా పొడిగా రావాలంటే అందులో కొంచెం నెయ్యి కలపండి. చపాతీలు మెత్తగా రావాలంటే గోధుమ పిండిలో ఒక స్పూన్ పాలు కలపండి. చపాతీలు చాలా మృదువుగా వస్తాయి. అలాగే ఇడ్లీలు మెత్తగా రావాలంటే ఇడ్లీ రవ్వను ఎక్కువగా వేసి మినపగుళ్లను తక్కువగా వేయాలి. ఇడ్లీలు చాలా మృదువుగా వస్తాయి. ఆమ్లెట్ వేసేటప్పుడు ముందుగా పెనం పైన ఉప్పు వేస్తే ఆమ్లెట్ పెనానికి అంటుకోకుండా వస్తుంది. వంటగదిలో ఈగలు వస్తుంటే ఉప్పు నీటితో వంటగదిని శుభ్రం చేయండి. ఈగలు రాకుండా ఉంటాయి. పునుగులు అలాగే పకోడీలు వంటివి వేసేటప్పుడు ఆయిల్ పీల్చకుండా ఉండాలంటే పిండిలో కొంచెం బియ్యపు పిండిని కలపండి. నూనె పీల్చకుండా ఉంటాయి. నిమ్మకాయలు త్వరగా పాడవకుండా తాజాగా ఉండాలంటే ఒక పేపర్లో నిమ్మకాయలను చుట్టండి. నిమ్మకాయలు చాలా కాలం తాజాగా ఉంటాయి. ఇక ఉల్లిపాయలు కట్ చేసేటప్పుడు కళ్ళల్లో నుంచి నీళ్లు వస్తుంటే ఒక 10 నిమిషాల పాటు ఉల్లిపాయలను నీళ్లల్లో వేసి తర్వాత ఉల్లిపాయను కట్ చేయండి. కన్నీళ్లు రాకుండా ఉంటాయి. కూరలో పులుపు ఎక్కువ అయినప్పుడు కొంచెం పంచదారను కలపండి. కూరలో పులుపు తగ్గి చాలా రుచిగా ఉంటుంది. అలాగే బ్రెడ్ ప్యాకెట్లో ఒక చిన్న బంగాళదుంపను వేస్తే బ్రెడ్ తొందరగా పాడవకుండా చాలా మెత్తగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.